తెలంగాణ ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో మంత్రులు అధికారులతో రివ్యూ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ ఇన్ఛార్జి అధికారులతో సమీక్ష నిర్వహించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సెక్రటేరియట్లో రివ్యూ చేస్తుంది, మంత్రులతో అధికారులతో రివ్యూ చేస్తుందంటే ఈరోజు ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారో స్పష్టమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంట్లో ఉంటే ఢిల్లీ నుంచి వచ్చిన దూత ఇన్ఛార్జ్ పేరు మీద ఈరోజు రాజ్యాంగేతర శక్తిగా సెక్రటేరియట్లో రివ్యూ చేయడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రోజు చూడనటువంటి ఘటన. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటున్నాయి. దానికోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. దానికోసం ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఇన్ఛార్జ్గా పెట్టింది. మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగబద్ధంగా ఉండాలని, రాజ్యాంగ గౌరవించాలని మీరు చేస్తున్నటువంటి ప్రచారంలో మరి మీరు చేస్తున్నది ఏంటని అడుగుతున్నా. మీరు అదే రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగేతర శక్తి ఈరోజు వచ్చేసి సెక్రటేరియట్లో మంత్రుల్ని అధికారులు రివ్యూ చేస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకున్నారా, లేకుంటే మీకు చీము రక్తం లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. పూర్తిగా ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.